పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అద్భుతమైన నటుడు, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు తన జీవితాన్ని అంకితం చేసి మన వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక మంచి మనిషిగా, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో పరిశ్రమ అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తిగా అక్కినేనికి పేరుంది. సెప్టెంబర్ 20న ఆయన జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ జీవిత విశేషాలను, సినిమాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. ఆయన సినీ ప్రస్థానం కేవలం ఒక నటుడి కథ కాదు, అది తెలుగు సినిమా పరిణామ క్రమానికి ఒక అద్దం పడుతుంది. అక్కినేని నాగేశ్వరరావుతో పాటే తెలుగు సినిమా కూడా పెరిగి పెద్దదైంది. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవపురం గ్రామంలో జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన బాల్యం చాలా కష్టాలతో కూడుకున్నది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ ఆయనకు చిన్నతనం నుంచే నాటకాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తే ఆయనను కళా ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది. తొలినాళ్లలో స్త్రీ పాత్రలు పోషిస్తూ తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాటక రంగంలో ఆయన ప్రయాణమే ఆ తర్వాత సినీ రంగంలోకి రావడానికి బలమైన పునాది వేసింది. 10 ఏళ్ల వయసులోనే నాటకాల్లో ప్రవేశించి తన నటనతో గురువుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఆ కష్టాలను, అవమానాలను ఆయన ఒక పాఠంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సంవత్సరంలో ప్రఖ్యాత దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆయన ప్రతిభను గుర్తించి ధర్మపత్ని అనే చిత్రంలో చిన్న పాత్రను ఇచ్చారు. కానీ అక్కినేనికి హీరోగా తొలి అవకాశం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం చిత్రంతో లభించింది. ఈ సినిమాతో ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో పౌరాణిక, జానపద చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా 1948లో బాలరాజు సినిమా ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా అపారమైన విజయం సాధించి అక్కినేనిని తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గర చేసింది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. ఆయన చేసిన పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యం కనిపిస్తుంది. దేవదాసులో విఫల ప్రేమికుడిగా, మాయాబజార్లో అభిమన్యుడిగా, దసరా బుల్లోడిలో ఉత్సాహవంతుడైన యువకుడిగా, ప్రేమాభిషేకంలో అంతులేని ప్రేమను పంచే ప్రేమికుడిగా, మీరు నాటకం ఆడాలిలో నిరాశకులోనైనా నాటక రచయితగా, సిస్టర్ సూర్యలో మానసిక రుగ్మత గల వ్యక్తిగా, ఇలా ప్రతి పాత్రలోనూ ఆయన జీవించారు. తెలుగు సినిమాకు సామాజిక చిత్రాలను, కళాత్మక చిత్రాలను పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఎంచుకున్న కథలు, పాత్రలు ఆయన నటనకు ఒక కొత్త కోణాన్ని ఇచ్చాయి. సినిమా చరిత్రలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఆ ప్రతి మైలురాయిలో అక్కినేని ఉంటారు. అక్కినేని కేవలం ఒక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సేవలందించారు. ఆయన నిర్మించిన చిత్రాలు నాణ్యతలో, కథాంశంలో ఉన్నత ప్రమాణాలు పాటించారు. ప్రేమనగర్, దసరా బుల్లోడు లాంటి చిత్రాలు తెలుగు సినిమాలలో కొత్త రికార్డులు సృష్టించాయి. అక్కినేని నాగేశ్వరరావు 50ల్లో ఉన్నప్పుడు తన సినిమా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, హైదరాబాద్కు రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ చెన్నైలో ఉండేది. ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అన్నపూర్ణ స్టూడియో స్థాపించి తెలుగు సినిమాకు హైదరాబాద్లో ఒక బలమైన పునాది వేశారు. ఈ స్టూడియో తెలుగు సినిమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. అక్కినేని కేవలం ఒక నటుడిగానే మిగిలిపోలేదు. ఆయన ఒక గొప్ప నిర్మాత, రచయిత కూడా. అన్నపూర్ణ స్టూడియోస్ ను స్థాపించి తెలుగు సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఒక బలమైన పునాది వేశారు. ఈ స్టూడియో తెలుగు సినిమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఆయన స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కళాకారుల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచింది. ఆయన దూరదృష్టి, పరిశ్రమ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇవి నిదర్శనం. యువ నటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో ఆయన ముందున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అందుకున్న గౌరవాలు, పురస్కారాలు లెక్కలేవు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
భారత ప్రభుత్వం ఆయనను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ముఖ్యంగా భారత సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1991లోనే లభించింది. ఈ అవార్డు ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. 1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన ప్రతిభకు దక్కిన గౌరవాలు ఎన్నో. మానవత్వం, విలువల పట్ల గౌరవం అక్కినేని నాగేశ్వరరావును గొప్ప నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా పేరు పొందేలా చేసింది. సమాజానికి, కళాకారుల సంక్షేమానికి ఎంతో సేవ చేశారు ఏఎన్ఆర్. ఆయన జీవితం, ఆయన విలువలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. తన నటన ద్వారా మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా కూడా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అక్కినేని. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఏనాడు పట్టు వదలకుండా తన లక్ష్యం వైపు సాగారు. ఆయన చిరునవ్వు, వినయం, పరిశ్రమ పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అక్కినేని తెలుగు సినిమాకు వదిలి వెళ్లిన వారసత్వం చాలా గొప్పది. ఆయన కుమారుడు ప్రముఖ నటుడు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ కూడా సినిమా రంగంలో కొనసాగుతూ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 3 తరాలుగా సినిమా రంగాన్ని ప్రభావితం చేస్తున్న అక్కినేని కుటుంబం తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. అక్కినేని పేరు వినగానే తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన వారసత్వం కేవలం ఆయన కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు ఒక గొప్ప పునాది. చనిపోయే వరకు నటిస్తూనే ఉంటాను అని ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నారు. 2014లో నటించిన చివరి సినిమా మనం అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన 5 నెలలకు విడుదలైంది. 2013 అక్టోబర్లో ఆయనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. తాను మరణానికి ఎదురు వెళుతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పిన అక్కినేని గట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. క్యాన్సర్ను జయిస్తాను అనుకున్నారు, కానీ 90 ఏళ్ల వయసులో ఆ మహమ్మారితో గెలవలేకపోయారు. 2014 జనవరి 22న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కేవలం అక్కినేని ఒక నటుడు కాదు, ఆయన ఒక యుగం, ఒక శకం. ఆయన నటన, ప్రతిభ, కళ పట్ల ఆయనకున్న నిబద్ధత, కృషి ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన చూపిన మార్గం, ఆయన విలువల పట్ల ఉన్న గౌరవం మనందరికీ స్ఫూర్తినిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా ఆ మహాకళాకారుడికి మనందరి తరపున ఘనమైన నివాళులర్పిద్దాం.